హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ మార్కెటర్ క్రాంతి. ఈ వీడియోలో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసుకొని మన బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఇంటర్నెట్లో ఉండే ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాము. సో ఇంటర్నెట్లో ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ సెర్చ్ ఇంజన్స్. ఓకే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ని మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెర్చ్ ఇంజన్స్ అంటే ఏంటి అంటే, గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్ని మనం సెర్చ్ ఇంజన్స్ అంటాం. సో గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్ మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి, బట్ వరల్డ్ వైడ్గా యూజ్ చేసే సెర్చ్ ఇంజన్, పాపులర్ సెర్చ్ ఇంజన్ గూగుల్. ఓకే, సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ నేమ్ వచ్చేసి క్రాంతి ఇన్ఫ్రా డెవలపర్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ప్లాట్స్ అమ్ముతా, ఓపెన్ ప్లాట్స్ అమ్ముతాను అనమాట. సో ఈ ప్లాట్స్ సేల్ చేయడానికి నేను ఏం చేయాలి అంటే, మార్కెటింగ్ చేయాలి. ఓకే, సో మార్కెటింగ్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి చూద్దాం. చూద్దాము. సో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనం ఏం చేస్తామంటే, జనరల్గా న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడం, పాంప్లెట్స్ పంచడం, సిటీ సెంటర్స్లో బిల్డింగ్స్ పైన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడం, టీవీలో యాడ్స్ ఇవ్వడం, మ్యాన్ పవర్ని హైర్ చేసుకొని, ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయడం. సో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేస్తాం. బట్ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎక్స్పెన్సివ్ అండి. సో ఏంటి అంటే, ఇప్పుడు మనం టీవీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సిటీ సెంటర్లో హోర్డింగ్స్ పెట్టాలంటే మనకు చాలా డబ్బులు అనేది ఖర్చు అవుతాయి. సో డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయాలన్నా ఒక్కో ఎంప్లాయీకి మనం 15,000 ఇచ్చిన ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నా కానీ మనకు చాలా డబ్బులు అనేది ఖర్చు అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, టార్గెటింగ్ అనేది ఉండదండి. అంటే ఎగ్జాంపుల్, మనము రోడ్డు మీద నిలబడి పాంప్లెట్స్ పంచుతున్నాం అనుకోండి, వాడు మన దగ్గర ప్లాట్ కొంతడో లేదో మనకు తెలియదు. అదే డిజిటల్ మార్కెటింగ్కి వస్తే, మనం ఎవడైతే ప్లాట్ కొనాలనుకుంటున్నాడో వానికి మాత్రమే టార్గెట్ చేసి మనం అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎనాలిసిస్ అనేది ఉండదండి. ఎంతమంది మన యాడ్ని చూసారో ఇక్కడ మనకు తెలియదు. ఇప్పుడు న్యూస్ పేపర్లో మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామనుకోండి, సో ఎంతమంది చూసారు, ఎంతమందికి రీచ్ అయింది అనేది మనకు తెలియదు. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అంటే, ఎంతమంది మన అడ్వర్టైజ్మెంట్ చూసారు అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇది కాస్ట్ ఎఫెక్టివ్. చాలా తక్కువ బడ్జెట్తో అయిపోతుంది. ఓకే, సో మీకు కరెంట్లీ నేను ఒక క్లయింట్కి క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను. మీకు అది ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక క్లయింట్కి, రియల్ ఎస్టేట్ క్లయింట్కి అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తున్నానండి మెటాలో. ఇది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రన్ అవుతుంది. సో ఆ క్లయింట్కి వచ్చేసరికి ఇప్పటికి 25 లీడ్స్ వచ్చినాయి.
రీచ్ వచ్చేసి 15,358 పీపుల్కి రీచ్ అయింది. ఓకే, ఇప్పటి వరకు ఈ 25 లీడ్స్ కోసం అతనికి స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 1521 రూపీస్ స్పెండ్ చేసినాం. సో ఈ 1521 రూపీస్కి అతనికి వచ్చింది 25 కస్టమర్స్ వచ్చారు. ఓకే, సో మనం ఏంటి అంటే తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ లీడ్స్, ఎక్కువ కస్టమర్స్ అనేది మనం డిజిటల్ మార్కెటింగ్లో రీచ్ అవ్వచ్చండి. సో ఇది ఏంటి అంటే టార్గెట్ బేస్డ్ ఉంటుంది. మనం మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ టార్గెటింగ్ ఉండదు. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎవరికి పడితే మనము పాంప్లెట్స్ ఇస్తాం, బ్రౌచర్స్ ఇస్తాం, మా మ్యాన్ పవర్ని హైర్ చేసుకొని డోర్ టు డోర్ మార్కెటింగ్ చేపిస్తాం. ఇక్కడ ఏంటి అంటే టార్గెటింగ్ ఉంటుంది. మన కస్టమర్ ఎవరో వానికే చూపిస్తాం మనం యాడ్. ఓకే, ఇది టార్గెటింగ్ బేస్డ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఎవడైతే ఫ్లాట్స్ కొనాలనుకుంటున్నాడో వానికి మాత్రమే చూపిస్తాం. సో ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం బయ్యర్, ఎవడైతే ప్లాట్ ఫస్ట్ టైం ప్రాపర్టీ కొనాలని చూస్తున్నాడో వానికి మాత్రమే కనిపించేలాగా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తాం. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అండి. తక్కువ బడ్జెట్తో మనం అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేయొచ్చు. సో ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఓకే, దట్స్ ఇట్ అండి. ఈ వీడియో ఇంతవరకే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.